హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? నేను మీ శైలజ. మనం ఈరోజు ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన ఋతువులు నవ్వాయి నవల చదువుకుందామండి. మొదటి భాగంలో ఏం జరిగిందో చూద్దాం. పసిడి వర్ణంలో ఉన్న సాయంకాలపు సూర్యకిరణాలు చెట్ల కొమ్మల మధ్య నుంచి దూసుకువచ్చి అక్కడున్న పచ్చిక మీద పడి వింత సోయగాలను విరజిమ్ముతున్నాయి. ఆ కిరణాల అంచులు వచ్చి అక్కడ చిన్న స్టూలు మీద అలవోకగా ఆని ప్రక్కన ట్రాన్సిస్టర్లోంచి వినిపిస్తున్న ఆనంద్ శంకర్ సితార్ సంగీతపు జరికి లయబద్ధంగా తాళం వేస్తున్నట్లుగా చిన్నగా కదులుతున్న పాదాన్ని తాకి ముద్దాడటానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఉన్నాయి. ఆ పాదం కోమలంగా ఉంది. రెండో వేలికి ఉన్న నాజూకైన వెండి మట్టె ఆ పాదం తాలూకు యువతి వివాహితురాలని రుజువు చేస్తుంది. గాలికి చెట్లకు కదులుతూ ఉంటే ఆ అదును చూసుకుని సూర్యకిరణాలు వేగంగా పరుగున వచ్చి ఆమె పాదాలని, వాటిని సగం వరకు కప్పి ఉన్న వెడల్పాటి జెరీ అంచు చీర కుచ్చెళ్ళని తాకటానికి విశ్వప్రయత్నం చేస్తున్నాయి. ఆ యువతి వెనక్కి ఆనుకుని పడుకోవటానికి వీలుగా ఉన్న ఫ్రేమ్ చైర్లో పడుకుని తల కింద చెయ్యి పెట్టుకుని ఆకాశంలోకి చూస్తూ ఆలోచనలో మునిగిపోయినట్లుగా ఉంది. పొట్ట మీద రవీంద్రనాథుని గీతాంజలి అప్పటి వరకు చదివినట్లుగా బోర్లా పెట్టి ఉంది. చల్లని గాలి ఆమె చెంపలను తాకుతూ ఆమె పైట చెంగు అంచుని రెపరెపలాడిస్తూ దోపూచులాడుతూ వెళుతుంది. అక్కడ గుబురుగా పెరిగిన రంగురంగు క్రోటన్స్ చెట్లతో పాటు నూరువరహాలు, గరుడవర్తని మొదలైన పూల చెట్లు కూడా ఉన్నాయి. పచ్చని పచ్చిక ఒత్తుగా పెరిగి కళకళ్లాడుతుంది. దూరంగా కనిపిస్తున్న ఇల్లు మెట్లెక్కి వెళ్లాల్సిన వరండాతో ఎత్తుగా విశాలంగా ఉంది. ఆ ఇంటి గుమ్మాలకి కిటికీలకి గాలికి కదులాడుతున్న లేస్ కర్టన్లు చూస్తుంటే ఆ ఇంటి యజమానురాలికి ఇంటి అలంకరణలో ఉన్న ప్రత్యేకమైన అభిరుచి ఇట్టే తెలిసిపోతుంది. చాలా శ్రద్ధగా, చాలా అందంగా ఆ ఇంటి పరిసరాలు తీర్చిదిద్దినట్లుగా ఉన్నాయి. అక్కడంతా పెట్టిన పూల కుండీలు, వరండాలో వేసిన కుర్చీలు, వాటిలో ఉంచిన దిళ్ళు, వాటన్నిటినీ చూస్తుంటే ఆ ఇంటి యజమానురాలు పరిశుభ్రత, క్రమపద్ధతి చాలా ఖచ్చితంగా కోరుకునే వ్యక్తి అని తెలిసిపోతుంది. ఇంతలో ఆ వరండా మెట్లు దిగి నౌకరు ఒకతను పచ్చికలో కూర్చుని ట్రాన్సిస్టర్ వింటున్న యువతి దగ్గరకొచ్చాడు. అతని వయసు 60 పైబడే ఉంటుంది. పంచ, సగం చేతుల చొక్కాతో అతను ధరించిన ఆ బట్టల తీరు పల్లెటూరు పద్ధతిగా ఉంది. అతని ముఖంలో సౌమ్యత, నడకలో నమ్రత ఉన్నాయి. అతను సరాసరి ఆ యువతి కూర్చున్న చోటుకు, అమ్మా టీ తెమ్మంటారా? సవినయంగా అడిగాడు. వద్దు శివయ్య, సునంద వస్తానని ఫోన్ చేసిందిగా, రాని ఇద్దరం కలిసే తాగుతాం అని ఎడమ చెయ్యెత్తి వాచి చూసుకుంటూ, ఫోన్ చేసి 15 గంట అయింది, ఈ పాటికి వచ్చేయాల్సిందేనే అంది. సునందమ్మగారు రాత్రి భోజనానికి ఉంటారు కదమ్మా? ఉంటానంది. అయినా తన కోసం ప్రత్యేకంగా ఏమీ చేయాల్సిన పని లేదు. సునంద డైటింగ్ చేస్తుంది. 2 చపాతీలు తింటే ఎక్కువ తిన్నట్టే అనుకోవాలి. నువ్వు మామూలుగా చేసే కూర, సాంబారు, చట్నీ చాలు. అలాగేనమ్మా. అతను వెళ్ళబోయాడు. శివయ్య పిలిచింది. అతను ఆగాడు. రవి ఇంకా కాలేజీ నుండి రాలేదా? రాలేదమ్మా, క్రికెట్ మ్యాచ్ దగ్గరకు వస్తుందిగా, ప్రాక్టీస్ ఉందట, లేటుగా వస్తానని చెప్పాడు. సరే శివయ్య అంటూ ఉండగానే బయట కారు చప్పుడైంది. శివయ్య, ఆమె ఇద్దరూ తిరిగి చూసేసరికి గేటు బయట ట్యాక్సీ ఆగింది. అందులో నుంచి పెద్ద ప్యాకెట్ ఒకటి పట్టుకుని సునంద దిగింది. ట్యాక్సీలో ఇంకెవరో ఉన్నారు. వస్తాను, బాయ్ అంటూ వాళ్ళకి చెయ్యి ఊపింది. ట్యాక్సీ వెళ్ళిపోయింది. సునంద గేటు తెరుచుకుని ఐహిల్స్ టకటకలాడించుకుంటూ గబగబా నడుస్తూ, విద్యా మై డియర్, లేట్ అయిపోయిందా? సారీ తల్లి, వెరీ వెరీ సారీ. బయలుదేరి వస్తున్నానని ఫోన్ చేశానా? ఇంతలో వెంకటగిరి నుంచి చీరలు అతను వచ్చాడు. 4 చీరలు, పెద్ద జెరీ అంచువి, మన కోసమే ప్రత్యేకంగా నేయించి తెచ్చాడట. ఇలాంటివి ఇంకెక్కడా ఎవ్వరికీ ఇవ్వలేదట. చూస్తే బాగానే ఉన్నాయి. 2 నేను తీసుకుని 2 నీకు తెచ్చాను అంటూ ప్యాకెట్లోంచి చీరలు తీసి చూపించింది. విద్య వాటిని మనసారా చూడనే లేదు. అబ్బా, ఇప్పటికే చాలా ఉన్నాయి, ఏం చేసుకొని వీటిని అంది. లక్షణంగా కట్టుకో. నువ్వు మరీ పంజరంలో పక్షిలా ఉద్యోగం, ఇల్లు తప్ప ఇంకెక్కడికి రావాయే. అందుకే నీ చీరలు ఖర్చు కావు. నా సంగతి చూడు, ఎన్ని కొన్నా ఒక్కటి కొత్తదుండదు. ఊళ్ళో జరిగే ఎగ్జిబిషన్లు, పార్టీలు, పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు అన్నీ నావేనయ్యే. కూర్చో. విద్య సునందను చెయ్యి పట్టి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోబెట్టింది. శివయ్య, కాఫీ తీసుకురా అంది. శివయ్య వెళ్ళాడు.
సునంద విద్య కట్టుకున్న పసుపు పచ్చ జరీ చీరను చూస్తూ, చూసావా ఎంత బాగుందో, వద్దని గొడవ చేశావు. పసుపు, పింక్, గ్రీన్ ఈ 3 రంగులు నీకు బాగా నప్పుతాయి, ఎవరికీ అంతగా బాగుండవు. విద్య చెయ్యి చాచి స్నేహితురాలు నోరు మూస్తూ, ఇంకా చీరల గొడవ ఆపు. నువ్వు ముందు ఈ మాట చెప్పు, నిన్నంతా ఇంట్లో లేకుండా ఫోన్లో దొరకకుండా ఎక్కడికి వెళ్ళావు? ఆ మాట వినగానే సునంద 2 చేతులు జోడించి దండం పెట్టేసింది. విద్య చేతిని నోటి మీద నుంచి తీసేస్తూ, తల్లి నన్ను క్షమించు. మా ఊరు నుంచి మా పిన్ని కూతురు విమల్ లేదు, దాని ఆడపడుచొచ్చింది. ఆవిడ కొడుక్కి ఉద్యోగమట. ఏ మినిస్టర్ గారిని పట్టుకుంటే పని అవుతుందా అని వేటలో పడ్డాం. ఉదయం వెళ్ళిన వాళ్ళం, వచ్చేసరికి రాత్రి 11 గంటలైంది. నువ్వు నిద్రపోయి ఉంటావని ఇక నేను ఫోన్ చేయలేదు. అయినా ఓపిక కూడా లేదనుకో. యూ ఈడియట్. నేను అదే పనిలో ఉండి ఫోన్ చేయకపోతే గాలి దుమారం లేపేస్తావు. అలక బతిమలాటలు. విద్య నవ్వుతూ అంది. అవును తల్లి, నువ్వు ఈ మాట అంటావని నాకు బాగా తెలుసు. ఏం చెయ్యను, చుట్టాల బెడత, అప్పుల వాళ్ళ సతాయింపు రెండూ ఒకటే. మన పరిస్థితులు చూడరు, మన కష్టసుఖాలు ఆలోచించరు. నా బాధలు నీకేం తెలుసు? నీకేమ్మా, ఒంటరిదానివి, పక్కగానొక్క కొడుకు. మీ ఇద్దరి మధ్య మాట భేదమే ఉండదు. చుట్టాలు పక్కాలు రారు. స్నేహితులు నేను తప్ప ఎవ్వరూ లేరు. ఎంతసేపు నీ ఉద్యోగం, నీ ఇల్లు. ఆఫీసులోనూ ఇంట్లోనూ నీ మాటకి ఎదురులేదు. ఒక్కోసారి నిన్ను చూస్తుంటే ఎంత ఈర్ష్యగా అనిపిస్తుందో తెలుసా? చాలే కాపు. నిజంగా విద్య, మనిద్దరికీ కొడుకులే. మీ రవి చూడు, ఏదైనా నువ్వు కేకలేస్తావా? అదే మా రమణ ఉన్నాడంటే చచ్చినా చెప్పిన మాట వినడం. వాడితో అరిచి అరిచి నా ప్రాణాలు పోతాయి. అన్నట్టు మర్చిపోయాను, నీ కొడుక్కి నేను సంబంధం తెచ్చాను. చత్ నోర్మి. చీరలు చూస్తున్న విద్య వెంటనే కసిరేసింది. అలా కొట్టినట్టు చూడకు. మామూలు సంబంధం అయితే నీ చెప్తానా ఏమిటి? రంగనాథం గారని మెడ్రాస్లో లాయరు, ఒక్కతే కూతురట. 40 లక్షలకు పైగా ఆస్తి ఉందట. రవి బీకామ్ 2nd ఇయర్ చదువుతున్నాడు. నాకు తెలుసులే, వాడికి ఇప్పుడే పెళ్ళేంటి అంటావు. మామూలుగా అయితే నేను వద్దంటాను, కానీ ఎంత గొప్ప సంబంధం వచ్చినప్పుడు వద్దంటానా? ఎందుకు ఆగాలి? మనం పిల్లల్ని చదివించేది డబ్బు సంపాదన కోసమేగా. అదే నడిచి మన దగ్గరకు వస్తుంటే ఎందుకు కాదనాలి? రంగనాథం గారికి ఇల్లరికం కావాలట. మీ రవి అయితే బీకాం పాస్ అవగానే లా చదివించుకుంటాడు. ఆ ప్రాక్టీసు, ఆ డబ్బు. ఇక ఆపు. ఇంతలో శివయ్య ట్రే తెచ్చి అక్కడ పెట్టాడు. విద్య, నేను చెబుతున్నానుగా, రవికి ఏదో ఒక పెళ్లి కంటే ఇలాంటి సంబంధం చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది. శివయ్య కప్పులో కాఫీ పోసి సునందకి ఇవ్వబోతుంటే విద్య అది లాక్కుని సునందని తెచ్చిపెట్టుకున్న కోపంతో చూస్తూ, యూ డెవిల్ గెట్ అవుట్ అంది. సునంద విస్తుపోతున్నట్లుగా చూస్తూ, ఇదంతా నీ కొడుకు సంబంధం చెప్పానని కోపమా అంది. ఇంకోసారి ఆ మాట మళ్ళీ తెచ్చావంటే ఈ కాఫీ నిన్నెత్తిని పోస్తాను. సునంద చేతులు జోడించింది. తల్లి, నువ్వు అందుకు సమర్థురాలవే, కాదన్నావు. ఇక ఆ సంగతి ఎత్తనులే, క్షమించు అంది. విద్య టీ కప్పు అందించింది. సునంద టీ తాగుతూ శివయ్యను చూసి ఫిర్యాదు చేస్తున్నట్లుగా, చూడు శివయ్య, అమ్మగారేమో నా కొడుక్కి సంబంధం చెప్పదు. నేను తన కొడుక్కి చెబితే నన్ను తన్ని తగలేస్తానంటుంది. మంచి సంబంధం కదా, నా స్నేహితురాలు కొడుక్కి. ఆ డబ్బంతా వస్తే ఎంత బాగుంటుంది అని నా యావ. మా అమ్మగారా డబ్బు కోసమా? శివయ్య నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఆమెకి డబ్బు మీద ప్రీతి ఉంటే ఈ రోజున ఎలా కొడుకును పెట్టుకుని జీతపురాళ్లతో బతుకుతూ ఈ ఒంటరి జీవితం గడుపుతూ ఉండేది కాదు అనుకున్నాడు. అమ్మగారు స్నేహితురాలు అయిన ఈ సునంద అంత మాటకారితనం అతనికి కొత్తేమీ కాదు. 10 ఏళ్లుగా చూస్తూనే ఉన్నాడు. సునందకి సంపాదించే భర్త ఉన్నాడు, తండ్రి ఇచ్చిన ఆస్తి ఉంది. అయినా డబ్బు రూపాయి రూపాయి తూచి తూచి ఖర్చు పెడుతూ ఉంటుంది జాగ్రత్తగా. ఎదుటివారికి సాయం చేస్తున్నాను అనే నెపంతో తన కుటుంబ ఖర్చులు సగం పైగా వాళ్ల మీద వెళ్లమార్చేసి ఉంటుంది. దానికోసమే క్షణం తీరుబడి లేకుండా తిరుగుతూ ఉంటుంది. అతనికి బాగా తెలుసు. ఇప్పుడు తెచ్చిన ఈ జరీ చీరలు అమ్మగారికి బాగున్నాయంటూ ఇలా తెస్తుంది. అమ్మగారు బిల్లు చెల్లించేస్తుంది, కానీ ఎప్పుడూ కట్టుకోదు. ఆ సునందమ్మే ఎప్పుడో ఏ పార్టీకో ఫంక్షన్కో నాకు మంచి చీరలేదు విద్య అంటూ తీసుకుని చక్కగా వాడేస్తుంది. ఎవరికైనా ఒకసారి ఇచ్చినవి అమ్మగారు మళ్ళీ తిరిగి తీసుకోదు. సునంద, రాత్రి భోజనానికి ఉంటున్నావు నువ్వు అంది విద్య. సునంద విద్య చేతి మీద చెయ్యానించింది. విద్య, క్షమించాలి, ఇంట్లో బంధువులున్నారు, వారితో మున్సిపల్ కమిషనర్ గారి ఇంట్లో డిన్నర్కి వెళ్ళాలి. ఈ రోజుకు వదిలేసేయి అంది. ఈ ఒక్క రోజుకి వాళ్ళ నువ్వే వదిలేయి అంది విద్య. వీలు కాదు, బాగుండదు.
మున్సిపల్ కమిషనర్ గారిని అసలు ఎలా కలవటమా అని చూస్తున్నాను. ఈ అవకాశం వచ్చింది, ఇది వదులుకోవటానికి వీల్లేదు. నువ్వేమీ అనుకోవద్దు ప్లీజ్. ఓకే, ఏమీ అనుకోను. పైకన్నా విద్య ముఖంలో ఆశాభంగం స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతలో మోటార్ సైకిల్ చప్పుడయింది. వాళ్ళు తల తిప్పి చూసేసరికి అది గేటు తీసుకుని రయ్యన లోపలికి వచ్చేసింది. దాని మీద ఉన్న రవి లాన్లో కూర్చుని ఉన్న తల్లిని సునందని చూసి చూడనట్లుగానే వెళ్ళిపోబోయాడు. రవి ఇలారా, సునంద పిలిచింది. వరండా వైపు వెళ్లబోతున్న అతను ఇటు వచ్చాడు. అతను సన్నగా పొడవుగా ఉన్నాడు. సుమారు 19 సంవత్సరాలు ఉండవచ్చు. ముఖానికి కళ్ళద్దాలున్నాయి. అవి అతని ముఖానికి ఒక రకమైన అందం, హుందాతనాన్ని తెచ్చాయి. ఆరోగ్యంగా ఉన్న అతని శరీరం ఇప్పుడిప్పుడే పూర్తి యవ్వనాన్ని సంతరించుకుంటున్నట్లుగా ఉంది. అతనిలో ఆ వయసు కుర్రాళ్లలో ఉండే చలాకితనం, హుషారు కంటే సిగ్గు, మొహమాటం ఎక్కువగా కనిపిస్తున్నాయి. మోటార్ సైకిల్ చప్పుడు వినగానే తలెత్తిన విద్య అతన్నే చూస్తుంది. ఆ కళ్ళు ఈ సృష్టిలో మాతృత్వం నిండిన మమతానురాగాలన్నింటినీ పోగు చేసినట్లుగా ఉన్నాయి. కొడుకును అలా చూస్తుంటే ఆ ముఖంలో క్రమంగా సగర్వంతో నిండిన సంతోషం తొణికిసలాడసాగింది. రవి వాళ్ళు కూర్చున్న కుర్చీల దగ్గరకు రాగానే ముందు తల్లిని పలకరింపుగా హలో మమ్మీ అని, తర్వాత నమస్తే ఆంటీ అంటూ సునందని పలకరించాడు. కూర్చో, టీ తాగుతావా అంది విద్య. వద్దు, ఎంత ఆలస్యమైందే? క్రికెట్ మ్యాచ్ ఉంది. పరీక్షలు ఎప్పటి నుండి? సునంద అడిగింది. 18వ తారీఖు నుండి. ఆ సమాధానాలు సూటిగా క్లుప్తంగా అడిగిన దానికి మాత్రమే జవాబు చెప్తున్నట్లుగా ఉన్నాయి. పరీక్షలు అంత దగ్గరకు వచ్చేశాయా? మా రమణగాడు చచ్చినా చదవడు. వాడికి అసలు భయమే లేదు. ఎంతసేపు సినిమాలు, ఫ్రెండ్స్, తిరుగుళ్ళు. సునంద మొత్తుకున్నట్టుగా అంది. రవి కిందికి చూస్తూ ఆ కంప్లైంట్ విన్నాడు. సునంద రవిని, విద్యని మార్చి మార్చి చూస్తూ, మీ ఇద్దరు తల్లి కొడుకులంటే ఎవ్వరూ నమ్మరు. అక్కా తమ్ముడు అంటే నిజం అనుకుంటారు. విద్య, రవిలో మీ నాన్న పోలికలు బాగా ఉన్నాయి కదూ అంది. విద్య అవునన్నట్లుగా తల ఊపింది. వెళ్ళు, బట్టలు మార్చుకుని స్నానం చెయ్యి అంది విద్య. రవి వెళ్ళబోయాడు. ఇంతలో సునంద చటుక్కున ఏదో గుర్తొచ్చినట్లు కేకేసింది. ఇదిగో రవి. అతను తిరిగి చూశాడు. సునంద ఉత్సాహంగా చూస్తూ, ఒక మంచి సంబంధం ఉంది. మెడ్రాసు రంగనాథన్ గారని పెద్ద లాయరు, ఒక్కతే అమ్మాయి, 40 లక్షల ఆస్తి, ఇల్లరికం. అబ్బా, సునంద కెవ్వుమంది. అప్పటికే విద్య సునంద పాదాన్ని గట్టిగా తొక్కి ఆపమన్నట్టు సైగ చేసింది. సునంద గుటక మింగి అంది, చాలా మంచి సంబంధం. నవ్వు ముఖంతో వింటున్న రవి అన్నాడు, నా ఫ్రెండ్స్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందేమో చెప్తానంటీ అన్నాడు. రవి వెళ్ళిపోయాడు. అతను వరండా మెట్లెక్కి ఇంట్లోకి వెళ్ళిపోయి పూర్తిగా కనుమరుగైపోయిన తరువాత విద్య పళ్ళు బిగబట్టి చూస్తూ, ఇంకోసారి వాడి ముందు పెళ్లి మాట ఎత్తావంటే అంది చెయ్యెత్తుతూ. ఆగాగా, ఆవేశపడకు. నీ కొడుకు పెద్దవాడయ్యాడు. పెళ్లి సంబంధాలు రావటం సహజం. పెళ్ళా? వాడికి అప్పుడే ఏం పెళ్ళి? పట్టుమని 20 సంవత్సరాలు కూడా లేవు. వాడు చదువు పూర్తి కావాలి. చదువు మానేవని నేనేమీ అంటం లేదే. ఇప్పుడే ఏం పెళ్ళి అని మాత్రం అనకు. ఏమో, ఎవరికి తెలుసు? వాడికి నీ పోలికొస్తే చదువు మధ్యలోనే ఆపేసి చిన్నతనంలోనే పెళ్లి చేసుకుంటాడేమో. ఈ మాట వినగానే విద్య ముఖం వెలవెలా పోయింది. కాస్త ఆగి అంది. ఆ కళ్ళలో బేలతనం, దిగులు, నిస్సహాయం మెలమెలలాడుతున్నాయి. వద్దు వద్దు, నా పోలిక వాడికి రాకూడదు. నా దురదృష్టం వాడికి రావద్దు. వాడు నా మనసుకు నచ్చిన అమ్మాయిని చేసుకుని చల్లగా 100 ఏళ్లు బ్రతకాలి. ఈ మోడులాంటి బ్రతుకు పగవాళ్లకు కూడా రావద్దు అంటూ ఉండగానే విద్య కళ్ళ నుండి నీళ్లు జలజలా రాలసాగాయి. సారీ విద్య, సునంద తగ్గు స్వరంతో అంది. నేను అనాలోచితంగా అన్నమాట నిన్నెంత బాధ పెడుతుందనుకోలేదు. నన్ను క్షమించు అంది. విద్య కళ్ళల్లో నిండిన నీళ్లని చెంగుతో తుడిచేసుకుంది. ఇంకేమైనా చెప్పు అంది తెచ్చిపెట్టుకున్న నవ్వుతో. రాత్రి 9 గంటలైంది. విద్య, రవి భోజనం చేస్తున్నారు. శివయ్య వడ్డిస్తున్నాడు. రవి భోజనం చేస్తూనే పక్కన పెట్టుకున్న టైం మ్యాగజైన్ చదువుతున్నాడు. విద్య భోజనం చేస్తూ మధ్య మధ్యలో కొడుకును గమనిస్తుంది. అతనికి తల్లి తనతో కలిసి భోజనం చేస్తుందని కానీ, ఆమెతో కులాసాగా కబుర్లు చెబుతూ నవ్వుతూ నవ్విస్తూ భోజనం చెయ్యాలని కానీ తెలియదు. మనిషి నవ్వుతున్నట్టే ఎప్పుడూ ప్రసన్నమైన ముఖంతో ఉంటాడు. కానీ ప్రవర్తన చాలా గంభీరంగా ఉంటుంది. అతను ఎవరిని జోక్స్ వేసి సరదా పట్టించడు. తన మీద ఎదుటి వాళ్ళ ఆ ప్రయోగం చేస్తే ఐ డోంట్ లైక్ ఇట్, మైండ్ ఎవర్ ఓన్ బిజినెస్, ఇలాంటి చిన్న చిన్న వాక్యాలతో సూటిగా సమాధానం ఇచ్చేసి ఆ సరదాన్ని అక్కడికి తుంచేస్తాడు. అందరితో కలిసిపోడు. ఒక్కడు గదిలో కూర్చుని పుస్తకం చదవటంలో లీనమైపోతాడు. ఒక్కడు సినిమాకు వెళ్ళి చూసొస్తాడు.
చూసిన సినిమా గురించి బాగుందని గాని బాగా లేదని గాని ఎవరితోనూ అభిప్రాయాలు పంచుకోడు. శివయ్యకి రవి అంటే చాలా ఇష్టం. ఈ కాలంలో పుట్టాల్సిన పిల్లాడు కాదమ్మా అంటూ ఉంటాడు. లోకంలో పిల్లలందరూ ఇంత మంచివాళ్లుగా ఉంటే తల్లిదండ్రులకు సమస్యలే ఉండవు అని మెచ్చుకుంటూ ఉంటాడు. విద్య ఎప్పుడూ తనంతట తానే కొడుకుతో ప్రసంగంలోకి దిగుతుంది. కల్పించుకొని కబుర్లాడుతుంది. అతను ఆసక్తి చూపకపోయినా తన ఆఫీస్ విషయాలు చెబుతుంది. అతను నిశ్శబ్దంగా వింటాడు. సంభాషణ పూర్తయిన తర్వాత మౌనంగా అక్కడి నుండి లేచి వెళ్ళిపోతాడు. విద్యకి కొడుకు చూపే ప్రవర్తనకి నా కొడుకు అందరిలాంటి వాడు కాడు అనుకుని మురిసిపోవాలో లేక ఇదేమిటి అని విచారపడాలో అర్థం కాదు. ఇప్పుడు కూడా తానే పలకరించింది. రవి పుస్తకం చూస్తూనే అన్నాడు. కాలేజీ కబుర్లేమిటి? ఏం లేవు. విశేషాలు ఏం లేవా? లేవు. నీ ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు. ఎన్నిసార్లు చెప్పినా వాళ్లల్లో ఎవరిని ఒక్కసారైనా ఇంటికి తీసుకురావే. నేను వాళ్ళ ఇళ్లకు వెళ్ళను, వాళ్ళని రమ్మని అడగను. అదేం స్నేహం? కాలేజీలో కలిసి ఉన్నంత వరకు ఆ స్నేహం చాలు. విద్య అతనికి పెరుగు వేసింది. వద్దు మమ్మీ, చేతులు అడ్డు పెట్టాడు. తిను, చదువుకునే పిల్లాడివి, వేడి తగ్గుతుంది. అతను తిరస్కరించలేదు. వద్దంటే ఎందుకు వేశావని పోట్లాడడం లేదు. మౌనంగా తల్లి వడ్డించిన పెరుగును తినేశాడు. శివయ్య చివరగా గాజు గిన్నెలతో బర్ఫీ తెచ్చిచ్చాడు. రాత్రిపూట స్వీట్ ఏమిటి అంటూ తినేశాడు. విద్య ఇంకా తిండి ఉంది. రవి లేచి బేసిన్ దగ్గర చేతులు కడుక్కుంటున్నాడు. శివయ్య టవలిచ్చే నెపంతో దగ్గరగా వచ్చాడు. బాబు, మీకు తెలీదా? ఈరోజు అమ్మగారి పుట్టినరోజు తగ్గు స్వరంతో అన్నాడు. రవి తెల్లబోయినట్టు చూశాడు. నాకు తెలీదే అనేసి వెనక్కి తిరిగి తల్లిని చూశాడు. దూరంగా తల వంచుకుని తింటున్న విద్యకి వాళ్ళు తగ్గు స్థాయిలో మాట్లాడిందేమిటో వినిపించలేదు. శివయ్య అన్నాడు. మీకు గుర్తుందనుకున్నాను. రాత్రి మీరు పొద్దుపోయి వచ్చారు. ఈరోజు పొద్దుటే వెళ్ళిపోయారు. మధ్యాహ్నం ఇంటికి రావటం లేదని ఫోన్ చేశారట. అమ్మగారు ఒక్కరూ కూర్చుని భోంచేశారు. రవి తప్పు చేసినట్లుగా తలదించుకున్నాడు. అవును, మధ్యాహ్నం తాను లంచ్కి ఇంటికి రానని ఫోన్ చేసి చెప్పాడు. ఒక్క క్షణం వచ్చి వెళ్ళు రవి అంది మమ్మీ. రాను అని పెట్టేశాడు. 10 రోజుల నుంచి తాను ఒక అతని దగ్గర పెయింటింగ్ నేర్చుకుంటున్నాడు. ఏ కాస్త సమయం దొరికినా అక్కడే గడుపుతున్నాడు. ఆ ధ్యాసలో పడితే ఇక తనకి ఇంకేదీ గుర్తుండదు. సునందమ్మ గారు అంత ఫ్రెండ్, కానీ అమ్మగారు పుట్టినరోజు అని కూడా గుర్తులేదు. రోజు అన్నిసార్లు ఫోన్ చేసేవారా? ఈరోజు ఫోనే చేయలేదు. రాత్రికి భోజనానికి ఉండమన్నాను, వంట చేయమన్నారు, ఉంటానని అంది. మళ్ళీ వెళ్ళిపోయింది. బాబు, ఇంట్లో వాళ్ళకి పరాయి వాళ్ళకి కాస్త తేడా ఉండాలి కదా అని శివయ్య అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రవి ఒక్క క్షణం అక్కడే నిలబడిపోయాడు. విద్య రవి వదిలేసిన మ్యాగజైన్ తిరగేస్తూ భోంచేస్తుంది. రవి అడుగులో అడుగు వేసుకుంటున్నట్లుగా మెల్లగా నడిచి తల్లి దగ్గరకు వచ్చాడు. విద్య అతన్ని ఇంకా మాట్లాడించే ప్రయత్నమే చేయలేదు. ఎందుకంటే భోజనం అయిపోగానే రవి టేబుల్ దగ్గర ఒక్క క్షణం ఉండడు. లేచి తన గదిలోకి వెళ్ళిపోతాడు. గుడ్ నైట్ రవి మామూలుగానే అనేసింది. రవి వెంటనే గుడ్ నైట్ మమ్మీ అనేసి వెనక్కి తిరిగి తన గదిలోకి వెళ్ళిపోలేదు. అక్కడే టేబుల్ మీద అంచులు పట్టుకుని నిలబడ్డాడు. విద్య తలెత్తి చూసి ఏమిటి అంది. రవి క్షణంసేపు క్షమాపణగా తల్లి వైపు చూశాడు. ఏమైంది? అతని ముఖం చూస్తే జరగరానికి జరిగినట్లుగా ఉంది. రవి ఒక అడుగు వేసి కుర్చీ దగ్గరగా వచ్చాడు. వంగి తల్లి చెంప మీద ముద్దు పెట్టుకుని విష్ యూ ఏ వెరీ హ్యాపీ బర్త్డే మమ్మీ అన్నాడు. విద్య ఇప్పుడు గుర్తొచ్చిందా అనలేదు. నీకెక్కడ గుర్తుంటుందిలే అంటూ వ్యంగ్యంగానూ అనలేదు. అసలు తల్లిని అనేదాన్ని ఉన్నానని గుర్తుంటేగా అని కసరనూ లేదు. థ్యాంక్ యూ అంది. సారీ మమ్మీ, నాకు గుర్తులేదు. పర్వాలేదు. రవి అక్కడ గాజు గిన్నెలో ఉన్న బాదం హల్వాని చేత్తో తీసి తల్లికి తినిపిస్తూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే, ఐ మీన్ ఇట్ అన్నాడు. విద్య అతను చెయ్యి పట్టుకుంది. కళ్ళల్లో గిర్రును తిరగబోయిన నీళ్లను ఆపుకుంది. కొడుకు వైపు చూస్తూ తెచ్చిపెట్టుకున్న హుషారుతో నవ్వింది. అతనికి తాను కూడా తినిపించింది. థ్యాంక్ యూ రవి, ఐ మీన్ ఇట్ అంది. రవి వెళ్ళబోతూ ఆగి అన్నాడు. మమ్మీ, నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి హాస్టల్లో ఉండటం వల్లనేమో కొన్ని మర్యాదలు ఆప్యాయతలు పాటించటం నాకు రాదు, గుర్తుండవు అన్నాడు. నాకు తెలుసు. కాస్త ఆగి తగ్గు స్వరంతో దానికి నేనే బాధ్యురాల్ని అని కూడా తెలుసు అంది. గుడ్ నైట్ మమ్మీ, గుడ్ నైట్. రవి వెళ్ళిపోయాడు. విద్య వెనక నుంచి కొడుకునే చూస్తోంది. కళ్ళల్లో ఇప్పుడు నీళ్లు స్వేచ్ఛగా ధారాళంగా ప్రవహించసాగాయి. అవును రవి, నీ ప్రవర్తనకి నేనే బాధ్యురాలిని. అందుకే నిన్ను అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నాను తప్ప ఆగ్రహపడటం లేదు అనుకుంది.
భోజనం పూర్తయింది. విద్య లేచి తన గదిలోకి వచ్చింది. ఇల్లంతా అతి నిశ్శబ్దంగా ఉంది. తన జీవితం గత కొద్ది సంవత్సరాలుగా ఇలాగే ఉంటుంది. ఈ నిశ్శబ్దానికి, ఈ ఒంటరితనానికి తాను అలవాటు పడిపోయింది. విద్య ఇంట్లో తిరగసాగింది. గాలికి కర్టన్లు కదులుతున్నాయి. చల్లటి గాలి హాయిగా ఉంది. హేమంత ఋతువు, మధ్యకాలం అది. ప్రకృతి సమ ఉష్ణోగ్రతతో కళకళ్లాడుతూ జనానికి హాయిని గొల్పుతోంది. బయట విరగబూసిన రాధామనోహరం వెదజల్లుతున్న సువాసనలు ఇల్లంతా సుమధురమైన పరిమళాన్ని నింపుతున్నాయి. అతను నిద్రపోలేదు. శివయ్య వంటింట్లో సర్దుతున్నాడు. అతను కడిగే ప్లేట్ల చప్పుడు ఆ ఇంట్లో ఇంకే శబ్దము వినిపించటం లేదు. విద్యకి ఒక్క నిమిషం రవి గదిలోకి వెళ్ళి వాడి దగ్గర కూర్చుని చెప్పాలనిపించింది. కానీ అంతలోనే ఆ ఆలోచన విరమించుకుంది. తాను రవి అందరి తల్లి కొడుకుల్లా చనువు లేదు. ఇద్దరి మధ్య ఏదో దూరం, పరాయి వాళ్లలా సంకోచం. దానికి కారణం తానే, ముమ్మాటికి తనే. తనంలోనే జీవితపు ఒడుదుడుకులకు లోనైన తను పడే బాధలు రవికి తెలియకూడదని చిన్నప్పటి నుండి హాస్టల్లో ఉంచేసింది. సెలవుల్లో వీలైతే తీసుకొచ్చేది, లేకపోతే అది లేదు. ఎప్పటికప్పుడు ఏదో ఒక ఇబ్బంది ఎదురయ్యేది. తాను ఆ ఆటుపోట్లన్నీ ఎదుర్కొని జీవితంలో స్థిరపడేసరికి రవి పెద్దగా అయిపోయాడు. అతని జీవితంలో చదువు, ఆటలు, స్నేహితులకి ముఖ్య స్థానం వచ్చేసింది. తనకి సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్గా ఈ ఊరికి పోస్టింగ్ వచ్చింది. తాను ఈ ఊర్లో జాయిన్ అవ్వగానే కొడుకుని హాస్టల్ నుంచి ఇంటికి రమ్మని కోరింది. రవి మొదట్లో ఇష్టపడలేదు. తర్వాత తన స్నేహితులతో నచ్చ చెప్పించగా ఇంటికొచ్చాడు. ఇంటికి వచ్చినా అతను 2 రోజులు ఉండి వెళ్ళటానికి వచ్చిన అతిథిలాగానే ఉంటాడు తప్ప ఈ ఇల్లు నాది అన్నట్లుగా ఉండడు. తనంతటా తాను శివయ్యని ఒక్కనాడు కూడా కాఫీ ఇవ్వమని గాని, భోజనం పెట్టమని గాని అడగడు. విద్యకి ఇది చాలా బాధగా ఉంటుంది. బాబుని చిన్నప్పటి నుండి మీరు హాస్టల్లో ఉంచటం వల్ల వచ్చిన చిక్కు ఇదంతా. మీరు 4 రోజులు ఓపిక పడితే మామూలు అవుతాడు అనేవాడు శివయ్య. రవికి ఏదిష్టమో ఏది అయిష్టమో విద్యకు సరిగా తెలియదు. కొడుకును అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తోంది విద్య. రోజు తన పుట్టినరోజు. ఈ రోజుకి 42 పుట్టినరోజులు పూర్తయ్యాయి. చిన్నప్పుడు తల్లిదండ్రుల మధ్య అత్యంత ఆడంబరంగా జరుపుకునేది. తర్వాత పెళ్ళైన తర్వాత భర్త సమక్షంలో అనిర్వచనీయమైన ఆనందం పొందుతూ ఉన్నట్లు, అదొక అపురూపమైన అదృష్టం అనే అనుభూతి కలిగేట్లుగా జరుపుకుంది. అది అయిపోయింది. ఆ వైవాహిక జీవితం అదొక కళ. తనని జీవితాంతం వెంటాడే కళ. తనను మళ్ళీ మామూలు మనిషిని కానివ్వని యమపాశం లాంటి కళ. జీవితంలో మళ్ళీ ఇంకో మగవాడు నచ్చకుండా చేసిన స్వప్నం. 4 సంవత్సరాల దాంపత్య జీవితం ఏ స్త్రీ జీవితంలో అయినా అత్యంత అల్పమైన కాలం కావచ్చు. కానీ తనకి అదే జీవితం అంతా అయిపోయింది. ఆ కళ జీవితంగా, ఈ జీవితం కలగా మారిపోయింది. తను జ్ఞాపకాల పంజరంలో బందీ అయిన పిట్టలాగా ఉండిపోయింది. తేరుకుని మనసిచ్చిన మగవాడితో జీవితం ఎంత స్వర్గంగా ఉంటుందో అనుభవించింది. అదే ప్రేమించిన భర్తతో కలతలు వచ్చి కాపురం చిన్నాభిన్నమైతే అదెంత ఘోరమైన నరకమో అది చూసింది. తన జీవితం చిన్నదే. లైట్ తీసేసి పడుకుంది. ఇల్లంతా నిశ్శబ్దం, ఒంటరితనం అనే ఎడారి. ఈ ఎడారిలో నడిచి నడిచి తాను అలసిపోతుంది. తోడు కావాలని ఎంతగానో అనిపిస్తుంది. విద్యకు అనిపించింది రవి ఆడపిల్లైనా బాగుండేది. తల్లికి ఆడపిల్లలతో అయితే బాగా చనువు ఉంటుంది. ఆడపిల్లకి తల్లి అవసరం, అడుగడుగునా ఎంతగానో ఉంటుంది. మగపిల్లలు అలా కాదు. వాళ్ళకి చిన్నప్పటి నుండి బయట ప్రపంచంలో తిరగటం సునాయాసంగా అలవాటైపోతుంది. రవే ఆడపిల్ల అయితే తనకి ఇంత ఒంటరితనం అనిపించేది కాదేమో. విద్య నిట్టూర్చింది. తనేం ఆలోచిస్తుంది? రవి ఆడపిల్ల అయితే పెళ్లి గురించి ఎంత సమస్య అయ్యేది? చిన్న వయసులోనే భర్తను వదిలేసి స్వతంత్ర జీవితం గడుపుతున్న స్త్రీని సహించి క్షమించే సంఘంలో తాను లేదని మర్చిపోతుంది. ఈ సంఘంలో స్త్రీకి చాలా నియమాలున్నాయి. వాటిని పాటించకపోతే సంఘం చాలా నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తుంది. ఎందుకంటే స్త్రీ వల్లనే ఈ సంఘం నియమబద్ధంగా నడుస్తుందనే విశ్వాసం పెట్టుకోవడం వల్ల. పెళ్లి, ప్రవర్తన, ఆచార వ్యవహారాలు వీటన్నింటినీ పరిరక్షించే బాధ్యత పురుషుని కంటే స్త్రీ భుజస్కంధాల మీదనే ఎక్కువగా బరువు మోపింది. తాను వీటన్నిటికీ ఎదురు తిరిగింది. తన జీవితాన్ని సంఘం పెట్టిన షరతుల కంటే తన ఇష్టం వచ్చిన విధంగానే ఎక్కువగా మలుచుకుంది. తనకి ఈ స్వేచ్ఛ ప్రవృత్తి కలగటం తండ్రి వల్లనే. ఆయన ఆడపిల్లను కూడా మగపిల్లల్లాగానే పెంచి పెద్ద చేశాడు. స్వేచ్ఛ, ఆనందం, కోరుకున్నది చెయ్యటం, అనిపించిన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా చెప్పేయటం లాంటివి తండ్రి దగ్గర అతి మామూలు విషయాలు.
అదే తన పెళ్ళైన తర్వాత కాళ్ళకి బంధాలయ్యాయి. మిగతా మనుష్యుల నుంచి, ముఖ్యంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త నుంచే తనని దూరం చేశాయి. విద్యకి తాను నమ్మింది ఆచరించాను అనే సంతృప్తి చాలా ఉంది. ఒకళ్ళ చేతుల్లో తాను కీలుబొమ్మ కాలేదు. ఆ ఆత్మ సంతృప్తి ఈ ఒంటరితనంలో బ్రతకటానికి ఆలంబనవుతుంది. విద్య వెనక్కు వాలి పడుకుంది. తాను అందరి స్త్రీలలా కాదు. తన జీవితానికి ఒక ప్రత్యేకత ఉంది, ఒక విషాదం కూడా ఉంది. విద్యకి ఈ మధ్య మరీ మరీ అనిపిస్తుంది అంతటి ధైర్యంగా జీవితాన్ని చూడలేకపోతుంది. 4 రోజుల తర్వాత విద్య డ్రాయింగ్ రూంలో అటు ఇటు పచారులు చేస్తుంది. ఆవిడ చేతిలో ఒక కాగితం ఉంది. ఆవిడ ముఖం దెబ్బతిన్న పులిలా ఉంది. ఆవిడ పచారులు చేస్తున్నదల్లా ఆగి చేతిలో కాగితాన్ని మరొక్కసారి మొదటి నుంచి చివరి వరకు దీక్షగా చదివింది. చదువుతున్న కొద్దీ ఆమె పెదవులు బిగిశాయి. ముఖం ఎర్రబడసాగింది. ముక్కుపుటాలు పెద్దవయి ఊపిరి వేగంగా పీల్చసాగింది. శివయ్య ఉన్నట్టుండి గట్టిగా కేక పెట్టి పిలిచింది. పనిచేస్తున్న శివయ్య అమ్మగారి కంఠంలో ఏనాడు ఎరగని కోపం చూసి హడలిపోతున్నట్టుగా చేతిలో పని వదిలేసి పరిగెత్తుకు వచ్చాడు. రవి ఎక్కడా? కొట్టినట్టు అడిగింది. తెలీదమ్మా. కొడుకు పేరుని ఎప్పుడు ఎంతో అపురూపంగా నాజూగ్గా పలికే యజమానురాలు అలా కసిరినట్టు అనడంలో అంతరార్థమేమిటో శివయ్యకు బొత్తిగా అర్థం కాలేదు. విద్య తన చేతిలోని కాగితం చూపిస్తూ, ఈ ఉత్తరం ఎప్పుడొచ్చింది? తెలీదమ్మా. నిన్న మొన్న తమకు వచ్చిన పోస్ట్ అంతా టేబుల్ మీద పెట్టాను అన్నాడు వినయంగా. నేను ఊరు వెళ్ళిన తర్వాత రవి కాలేజీకి ఎన్ని రోజులు వెళ్ళాడు? అదేంటి, రోజు వెళుతూనే ఉన్నాడుగా. ఈ రోజు కూడా వెళ్ళాడు. శివయ్య ఆశ్చర్యంగా అన్నాడు. ఆవిడ అలాగా అన్నట్టుగా చూసింది. ఏమైందమ్మా? శివయ్య భయంగా అడగలేక అడిగాడు. ఏమైందా? విద్య తీవ్రంగా ఏదో చెప్పబోయింది. ఇంతలో గేటు దగ్గర మోటార్ సైకిల్ శబ్దమైంది. రవి రానే వచ్చాడు. విద్య కొడుకును చూసింది. శివయ్యని అతని వైపు చూడకుండానే చెయ్యూపుతూ, నువ్వు లోపలికి వెళ్ళు అంది. శివయ్య ఆవిడ చేతిలోని ఉత్తరాన్ని అర్థం కానట్లుగా మార్చి చూసి లోపలికి వెళ్ళిపోయాడు. విద్య టేబుల్కు ఆనుకుని నిలబడింది. రవి లోపలికొచ్చాడు. అతను తల్లిని చూడగానే, హలో మమ్మీ, ఊరు నుంచి ఎప్పుడొచ్చారు అన్నాడు. ఆ ముఖంలో సంతోషమూ లేదు, విచారమూ లేదు. ఎప్పటిలా తొణుకు బెణుకు ఎరగని నిర్లిప్తతతో ఉన్నాడు. మధ్యాహ్నం వచ్చాను అంది విద్య. ప్రయాణం బాగా సాగిందా? ఆ టూర్లో ఏమీ ఇబ్బంది ఏం కలగలేదుగా? రవి తన బాధ్యత తీరిపోయినట్టుగా అక్కడి నుండి వెళ్ళిపోబోయాడు. రవి విద్య వెనక్కి పిలిచింది. రవి తిరిగి చూశాడు. పిలిచిన ఆ పిలుపు ధోరణికి కాస్త చికితుడైనట్టుగా ఉందా ముఖం. ఎక్కడి నుండి వస్తున్నావు? కాలేజీ నుంచి. ఆ జవాబులో తడబాటు లేదు. ఆ సమాధానం వినగానే విద్య ముఖంలోకి రక్తం పొంగి వచ్చింది. పాఠాలు బాగా సాగుతున్నాయా? లెక్చరర్స్ అంతా వస్తున్నారా? అతను తిరిగి వెళ్ళబోయాడు. రవి విద్య మళ్ళీ పిలిచింది. అతను తిరిగాడు. విద్య ఒక అడుగు వేసి అతనికి దగ్గరగా వచ్చింది. ఎంతకు తెగించావు నువ్వు నాతోనే ఎంత అబద్ధాలు చెప్తున్నావా? గుండెల మీద చెయ్యానించుకుంటూ అంది. అతను తడబడలేదు. రెప్పవాల్చకుండా చూస్తున్నాడు. విద్య దగ్గరకు వస్తూ ఆవేశంతో ఆగ్రహంతో వణుకుతున్న కంఠంతో చూపుడు వేలు చూపిస్తూ, నువ్వు కాలేజీకి వెళుతున్నావా? పాఠాలు బాగా సాగుతున్నాయా? లెక్చరర్లు వస్తున్నారా? సిగ్గులేదురా నీకు తల్లిని మోసం చేయటానికి అంటూ చేతిలో ఉన్న ఉత్తరం అతని ముఖం మీదకు విసిరికొట్టింది. రవి తన మీద పడిన కాగితం తీసుకుని చూశాడు. ప్రిన్సిపాల్ సంతకంతో ఉన్న ఆ కాగితాన్ని చదివాడు. తర్వాత తలెత్తి చూశాడు. అతను ఏదో చెప్పలేని భావం దిగమింగినట్టుగా గుటక మింగాడు. దీనికేమని సంజాయిషి ఇస్తావు? అతను మాట్లాడలేదు. తలదించుకుని ఆ ఉత్తరాన్ని మడుస్తూ నిలబడ్డాడు. జవాబు చెప్పు, విద్య అరిచింది. నువ్వు కాలేజీకి వెళుతున్నది చదువుకోవటానికా, లేక అమ్మాయిల వెంటబడి వెక్కిరించి వెకిలి చేష్టలు చేయటానికా? ఎందుకురా నువ్వు కాలేజీకి వెళ్ళేది? రవి కిందికి దించిన తల ఎత్తలేదు. విద్య చెయ్యి తిప్పుతూ అంది. అంత మగాడివైపోయావా? పట్టుమని 18 ఏళ్లు లేవు నీకు. అప్పుడే ఆడపిల్లల జీవితాలతో ఆటలాడడం కావలసి వచ్చిందా? నీకు చదువు వద్దు అంటే, అంత ఆడవాళ్ల కోసం అలమటించి ఏడుస్తున్నానంటే నేనెవరినో ఒకరిని తెచ్చి పెళ్లి చేస్తానుగా. వీధిలో పడాల్సిన కర్మ నీకేం పట్టిందిరా? మమ్మీ, అతను విసురుగా తలెత్తి ఏదో చెప్పబోయాడు. నోర్మై, విద్య అరిచింది. చేసిన వెధవ పనికి సిగ్గుపడకుండా తలెత్తి ఇంకా జవాబు చెబుతున్నావా? గొప్పవాడివైపోయావని, నాకెంత గొప్ప పేరును తెచ్చి పెడతావని నేను అనుకోలేదులే. విద్య అరుపులకి శివయ్య గుమ్మానికి ఉన్న పరదాని పక్కకు లాగి తొంగి చూడబోయి ఆగ్రహంగా ఉన్న విద్య ముఖం చూసి పక్కకు తప్పుకున్నాడు. అతనికి కాళ్ళు చేతులు ఆడటం లేదు. అమ్మగారు ఎంతగా కేకలు వేయగా అతను ఎప్పుడూ చూడలేదు.
ఖరీదైన చైనా టీ సెట్ బద్దలు కొట్టిన రోజు కూడా ఆవిడ పోనీలే అంది తప్ప బిగ్గరగా మందలించలేదు. అలాంటిది రవిబాబుని ఆ మందలించటం చూసి శివయ్య అక్కడి నుండి వెళ్ళలేకపోయాడు. విద్య అటు ఇటు పచారులు చేస్తూ అంది, ఆడపిల్లల్ని ఏడిపించటం గొప్ప కాదురా, ఒక ఆడపిల్లకి బాహాటంగా సాయం చేయటం గొప్ప. ఈ కాలం కుర్రవాళ్ళు మగతనం అంతా ఆడపిల్లల వెనక తందాన్లాడటంలోనే ఉంది అనుకుంటారు. నువ్వు కూడా అలాగే తయారవుతున్నావన్నమాట. నువ్వు కాలేజీకి ఎందుకు వెళ్ళావో మర్చిపోయి ఈ కోతులాట ప్రారంభిస్తే నీకు చదువు మీద ధ్యాస పోయినట్టే. కాలేజీ నుంచి సస్పెండ్ చేస్తే అది నాకెంత తలవంపో నువ్వు కాస్తైనా గ్రహించావా? గ్రహిస్తే ఇలా నిమ్మక నీరెత్తినట్లుగా ఉండగలవా? రేపు నేను ఆఫీస్కి ఎలా వెళ్ళను? నలుగురిలో నా ముఖం ఎలా చూపించను? అసలే సగం చచ్చి బతుకుతున్నాను నేను. నన్ను ఇంకా నవ్వుల పాలు చేయటానికి నువ్వు సాయపడ్డావు. నీకెన్నిసార్లు, ఎన్ని వందల వేల సార్లు నువ్వు అందరిలాంటి వాడివి కాదని చెప్పాను. అందరి పిల్లల కంటే నీకు మన కుటుంబ విషయంలో ఎక్కువ బాధ్యత ఉందని నేర్పాను. నా మాట నీకు కాస్తైనా గుర్తుందా? నిన్ను కాలేజీ నుంచి సస్పెండ్ చేశారనే అవమానం కంటే నువ్వు ఒక ఆడపిల్ల వెంట రౌడీ వెధవలా పడి అల్లరి చేశావనే బాధే నాకు గుండెల్లో పొడుస్తుంది. నా ఎదురుగానేమో నోట్లో వేలు పెడితే కొరకలేనట్లు అమాయకుడిలా ఉంటావు. అవతలకు వెళితే అంత అల్లరి చేస్తావా? నీలో ఇంత ద్విపాత్రాభినయం ఉందని నాకు తెలియనే లేదు. రవి ఒక్కసారిగా తలెత్తాడు. అతని దవడ ఎముక బిగిసినట్టుగా ఉంది. చాలు మమ్మీ, చాలు, స్టాప్ ఇట్ అనేసి గిరుక్కున వెనక్కి తిరిగి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. పరిగెత్తినట్టుగా తన గదిలోకి వెళ్ళి గబాలన తలుపులు మూసేసుకున్నాడు. విద్య ఈ తిరస్కారాన్ని అస్సలు భరించలేకపోతోంది. గబగబా రవి గదికి వెళ్ళి మూసి ఉన్న గది తలుపుల మీద పిడికిలతో బాత్తూ, ఇదిగో నువ్వు వెళ్ళి ప్రిన్సిపాల్ గారి కాళ్ల మీద పడి ఏ క్షమాపణ చెప్పుకుంటావో, ఏం లెంపలు వాయించుకుంటావో నాకు తెలియదు. నువ్వు కాలేజీకి వెళితేనే నేను ఇంట్లో ఉండేది, లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపో, తక్షణం వెళ్ళిపో. ఇక నీకు నాకు సంబంధం లేదు. అరుస్తూనే ఉంది. ఓకే, నేను వెళ్ళిపోతాను. నన్ను నువ్వు ఇంకేమీ అనొద్దు, రవి లోపల నుంచి బిగ్గరగా అన్నాడు. ఇంతలో శివయ్య అక్కడికి పరిగెత్తుకొచ్చాడు. అమ్మా, మీరేమంటున్నారో మీకు తెలుసా? మొత్తుకుంటున్నట్లుగా అన్నాడు. తెలుసు శివయ్య, కొడుకు చేసిన పని చెడ్డదని దుయ్యబడుతున్నాను. ఇది కూడని పని అంటూ అరుస్తున్నాను. మీరు ఇలా కాసేపు కూర్చోండమ్మా, మీరేం చేస్తున్నారో మీకు అర్థం కావడం లేదు. మీరు ఆవేశంలో రవిబాబుని ఇంట్లోంచి వెళ్ళగొట్టేస్తున్నారు. ఏదైనా జరిగితే బాధపడేది రవిబాబు కంటే మీరేనమ్మా. బాబు తప్పు చేస్తే కూర్చోబెట్టి ఏమైంది అని అడగండి, తిట్టండి, కానీ ఇంట్లోంచి వెళ్ళిపోమ్మని అనకండమ్మా. నేను మీకు చెప్పే అంతటి వాడిని కాదు. విద్య అక్కడున్న కుర్చీలో కూలబడిపోయింది. తలపోటు వచ్చినట్లుగా అదిరిపోతుంది. విద్య తలపట్టుకుంది. తను ఎంతో కూడని పని చేస్తే తప్ప శివయ్య వచ్చి ఎట్లా కల్పించుకోడు. లో ఉధృతంగా వచ్చిన ఆగ్రహం పొంగులా మెల్లగా తగ్గసాగింది. ఇదేమిటి, తనకి ఎంత ఆవేశం వచ్చేసిందేమిటి? తనలో ఎల్లవేళలా ఉండే నెమ్మది, సహనం ఏమైపోయాయి? చాలా సంవత్సరాల తర్వాత తాను మళ్ళీ ఇలా ఒళ్ళు తెలియని కోపంతో నోటికి వచ్చినట్టు మాట్లాడేసింది. ఈ పట్టరాని కోపం రావటం అనేది తన జీవితంలో ఒక పెద్ద బలహీనత. ఆ బలహీనత మూలంగానే జీవితానికి ఆలంబనగా ఉండి కష్టసుఖాలు పంచుకోవలసిన ప్రియాతి ప్రియమైన వ్యక్తిని పోగొట్టుకుంది. అసలేమైందమ్మా? శివయ్య అడిగాడు. విద్య చెప్పలేక చెప్పింది. రవి కాలేజీలో ఒక అమ్మాయిని అల్లరి చేసి అవమానపరిచాడట. ఆ అమ్మాయి ప్రిన్సిపాల్కి రిపోర్ట్ చేసింది. అందుకని కాలేజీ నుంచి డిబార్ చేశారు. ఏమిటి? శివయ్య ఆశ్చర్యపోయాడు. అందుకే శివయ్య, నాకింత ఆవేశం వచ్చేసింది. ఆ ఉత్తరం చూడగానే కోపం ఆపుకోలేకపోయాను. వాడిని కాలేజీ నుంచి సస్పెండ్ చేశారంటే నాకెంత తలవంపులు. నేను బ్రతకగలనా? ఆఫీస్కి వెళ్ళి రాగలనా? ఏంటమ్మా మీరు కూడా చిన్నపిల్లలా చేస్తారు? రవిబాబు ఆడపిల్లని ఏడిపించటమా? నేను నమ్మను. మీకోసం ఎవరైనా ఆడవాళ్ళు వస్తే ఇటు చూస్తే అటు వెళ్ళిపోతాడు. అంత సిగ్గు. ఇందులో ఏదో మాయ ఉంది. వాడు అబద్ధాలు చెప్తున్నాడు శివయ్య. కాలేజీకి వెళ్లకుండా వెళుతున్నానని బుకాయించాడు. మీరు కేకలేస్తారని అలా అన్నాడేమో. మీరు వెళ్ళి అసలు జరిగిందేంటో కనుక్కోండమ్మా. అప్పటికి విద్య ఆవేశం పూర్తిగా తగ్గిపోయింది. అవును శివయ్య, అలాగే చేస్తాను అంది. ఇంతలో గది తలుపులు తెరుచుకున్నాయి. రవి బయటకు వచ్చాడు. అతని చేతిలో పుస్తకాలు, అతను వాయించుకునే ఫ్లూటు, క్రికెట్ సామాను నిండిన బ్యాగ్ ఉంది. గదిలోంచి వచ్చిన అతను తలదించుకుని ఎటూ చూడకుండా సరాసరి బయటకు వెళ్ళిపోసాగాడు. శివయ్య వెంట పరిగెత్తికెళ్ళి చేయి పట్టుకుని ఆపాడు. బాబు, అమ్మగారేదో అంటే మీరు కూడా తొందరపడతారా? ఏంటి పని? తొందరపడటం లేదు శివయ్య. నా మూలంగా మమ్మీ గౌరవానికి భంగం కలిగింది. అందుకని నేను ఇక్కడ ఉండకూడదు. అందుకే వెళ్ళిపోతున్నాను. మీరు అలా అనకండి. అమ్మ పెద్దవారు. మనసుకు కష్టం కలిగితే కేకలు వేయకూడదా?
నిజానిజాలు తెలుసుకోకుండా అన్యాయంగా ఎందుకనాలి? అతని మాట నిలదీసినట్లుగా ఉంది. కాస్త ఆగి అన్నాడు శివయ్య, నా వల్ల నిజంగా తప్పు జరిగి ఉంటే నేను ఈ ఇంట్లో కాలు పెట్టేవాడినే కాదు. నీ మంచితనం నాకు తెలుసు బాబు. నీకు తెలిస్తే ఏం లాభం? విద్య లేచి అతనికి దగ్గరగా వచ్చింది. రవి, నేను ఊరు నుండి వచ్చిన అలసట్లో ఉన్నాను. క్యాంపులో ఉండగా ఆఫీసుకు సంబంధించిన వ్యక్తులతో గొడవలు వచ్చాయి. ముఖ్యంగా ఫైల్ కనిపించడం లేదు. ఆ చికాకులతో ఇంటికి రాగానే ఈ ఉత్తరం కనిపించింది. నాకు చాలా బాధ వేసింది. నాకు కూడా బాధగా ఉంది. నా మీద నమ్మకం లేకపోవటం వల్లనేగా మీరు అంతగా ఆందోళన పొందారు. రవి, నేను ఆవేశపడ్డాను. అది తొందరపాటే, ఒప్పుకుంటాను. సరేనా? తొందరపడి అభిప్రాయం మార్చుకోకండి. మరి ప్రిన్సిపాల్ గారిని అడిగి ఆయనేం చెబుతాడో విని నాతో మాట్లాడండి. నేనెక్కడికి వెళ్ళను, ఫ్రెండ్ ఇంట్లో ఉంటాను. రవి వెళ్ళబోయాడు. రవి, నేను తొందరపడితే నువ్వు కూడా తొందరపడాలా? నాకు 100 సమస్యలు, 1,00,000 చికాకులు. వాటితో నిత్యం సతమతమవుతూ ఉంటాను. నేను శాంతంగా స్థిమితంగా ఉండి నీ మీద ఆవేశపడితే నువ్వు కోపగించుకోవచ్చు. పరాయి వాళ్ల దగ్గరలా తూచి మాట్లాడాలి కాబోలు. సరే, అమ్మ మాటలు నీకంత అవమానంగా అనిపిస్తే వెళ్ళరా, వెళ్ళు. నిన్ను కేకలేసినందుకు నాకు అదే శాస్తి అనుకుంటాను. కానీ నువ్వు తప్పు చెయ్యకపోతే దగ్గరికి వచ్చి జరిగినది ఇది మమ్మీ అని చెప్పుంటే ఎంతో సంతోషపడేదాన్ని. నేను నిన్ను క్షమాపణ కోరేదాన్ని. నువ్వు అందరిలానే తయారయ్యావు. నా బాధల గురించి ఆలోచించాల్సిన అవసరం నీకేం లేదనుకుంటున్నాను. సరేరా, నీ ఇష్టం, వెళ్ళు. రేపు అందరూ కొడుకుని ఇంట్లోంచి గెంటేసిందట అని నన్ను చూసి నవ్వుతారు, అంతేగా? నవ్వని, నాకేం భయం లేదు. ఈరోజు కొత్తగా నా జీవితం నవ్వుల పాలు కావటం లేదుగా. వెళ్ళరా, వెళ్ళు. విద్య అక్కడున్న కుర్చీలో కూలబడి ముఖానికి చేతులు అడ్డం పెట్టుకుంది. ఆ కూర్చోవడంలో ఎంతో బడలిక, నిస్సహాయత్వం కనిపిస్తున్నాయి. విద్య ఏడుపు ఆపుకోవటానికి విశ్వప్రయత్నం చేస్తుందని తెలుస్తూనే ఉంది. రవి క్షణంసేపు తల్లివైపు చూశాడు. అతని ముఖం వెలవెలాపోయింది. ఆ తర్వాత కిందికి చూస్తూ ఆలోచనగా నిలబడిపోయాడు. తర్వాత మెల్లగా వెనక్కు తిరిగి లోపలికి వచ్చాడు. చేతిలో సామాను అక్కడ పడేసి తన గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకున్నాడు. శివయ్య రవి సామాను తీసుకుని విద్య దగ్గరకొచ్చాడు. అమ్మా, లెండమ్మా, భోజనం చేదురుగానే. బాబు తిరిగి వచ్చేశాడుగా, ఇక బాధపడకండి అన్నాడు. కొద్దిసేపు అయింది. శివయ్య భోజనం వడ్డించాడు. విద్య కొడుకు గది దగ్గరకు వెళ్ళి రవి అంటూ పిలిచింది. తాను తలుపులు తీసుకుని వచ్చాడు. అతని ముఖం మామూలుగా ఎప్పటిలా మళ్లీ నిర్లిప్తంగా ఉంది. భోజనం చేద్దాంరా పిలిచింది. అతను వచ్చాడు. భోజనం అతను కుర్చీలో కూర్చోబోతుంటే విద్య అక్కడ కూర్చో అంటూ పక్కన కుర్చీ చూపించింది. కూర్చున్నాడు. విద్య అతనికి అన్నం వడ్డిస్తూ కాలేజీలో అసలేమైందో చెప్పు అంది. రవి చెప్పసాగాడు. కాలేజీలో భానురేఖ అనే అమ్మాయి ఇంటర్ 2nd ఇయర్ చదువుతుంది. ఆ అమ్మాయి చాలా డబ్బున్న అమ్మాయి, చాలా పొగరుగా ఉంటుంది. రవితో పాటు బీకామ్ 1వ సంవత్సరం స్టూడెంట్ విజయ్ అనే అబ్బాయిని హోటల్ డ్రీమ్ల్యాండ్లో నీకోసం వెయిట్ చేస్తారమ్మనమని, అక్కడ ఒక కొజ్జాని వెయిట్ చేయమని, ఆ కొజ్జా అతని వెంట పడేలా అల్లరి చేయించింది. హోటల్లో కొజ్జా విజయ్ వెంట పడుతుంటే అందరూ నవ్వారు. ఆ కొజ్జా విజయ్ని తనని హోటల్కి రమ్మన్నాడని చెప్పింది. అందరూ నవ్వి వదిలేసినా విజయ్ రేఖ మీద పగబట్టాడు. రవి బొమ్మలు బాగా వేస్తాడు కాబట్టి రేఖ బొమ్మ వేయమని అడిగాడు. రవికి ఇదేం తెలియదు. 1-2 సార్లు రేఖను చూస్తూ చేతిలో ప్యాడ్ మీద పెన్సిల్తో గీశాడు. రేఖ ఒకసారి ఏమిటిది అంటూ వచ్చి జబర్దస్తిగా లాక్కుని చూసింది. తనని బాగా వేసిన అతని నైపుణ్యం చూసి మెచ్చుకుంది. విత్ బెస్ట్ విషెస్ రేఖ అని రేఖ అనే అక్షరాలు పొడుగ్గా చూపించే తన సొంపైన సంతకం చేసింది. రవి ఉత్సాహంగా రేఖ బొమ్మలు వేశాడు. విజయ్ ఆ బొమ్మలు అడిగి తీసుకున్నాడు. గాడిద, కోతి, పాము బొమ్మలతో వాటి తలలకి బదులు రేఖ ముఖాన్ని అంటించి పోస్టర్లులా కాలేజీ గోడకి, గేట్ నుంచి బిల్డింగ్ వరకు అంటించాడు. కింద నన్ను ఎక్కడైనా ఎప్పుడైనా మీలో ఎవరైనా కలవచ్చు, నేను సిద్ధం అని రాసి రేఖ సంతకం, ఫోటో తీయించి పెద్దగా చేయించి అంటించాడు. మర్నాడు కాలేజీలో అందరూ ఇది చూశారు. రేఖ తలెత్తుకోలేకపోయింది. కాలేజీ నుంచి విసవిసా వెళ్ళిపోయింది. రవి కూడా తాను ఎంతో అందంగా వేసిన బొమ్మలు ఇలా వికారంగా గోడలకి ఎక్కటం చూసి తెల్లబోయాడు. ప్రిన్సిపాల్ అతను పిలిపించాడు. ఆ బొమ్మలు నువ్వే వేశావా? గర్జించాడు ఆయన. అవును, కానీ రవి ఏదో చెప్పబోయాడు. షటప్ అరిచాడు. ఆయన వెంటనే సస్పెండ్ చేస్తూ రాసిన కాగితం రవి ముఖం మీద గిరాటు కొట్టాడు. రవికి ఇంకెప్పుడు ఏ కాలేజీలోనూ చేరటానికి వీలు లేకుండా రాసిన సర్టిఫికేట్ అది. రవి తప్పు చేయకపోతే విజయ్ని లాక్కు వచ్చి రుజువు చేయమన్నాడు. రవి ఖిన్నుడయ్యాడు. విజయ్ దగ్గరకు వచ్చి జరిగినదంతా చెప్పమని అడిగాడు. విజయ్ నాకేం తెలియదు అన్నాడు.
విజయ్ రేఖల మధ్య జరిగిన వైరం కాలేజీలో ఎవ్వరికీ తెలియలేదు. రవి రేఖల మధ్య జరిగిన ఈ సంఘటనతో గగ్గోలెత్తిపోయింది. ఇద్దరి పేర్లు మారుమ్రోగాయి. రవి కాలేజీకి వెళుతున్నాడు. గేటు బయట ఉన్న ఓ దుకాణంలో కూర్చుని ఇంకో ఫ్రెండ్ శర్మ ద్వారా ఆ నోట్స్ రాసుకుంటున్నాడు. అతన్ని అందరూ ఏడిపించసాగారు. సిగ్గు లేకుండా ఇక్కడికి ఎందుకు వస్తావోయ్ అన్నారు. అయినా అతను అవేవీ లక్ష్య పెట్టలేదు. తల్లి రాగానే తానే ఇదంతా చెప్పాలని అనుకున్నాడు. ఇంతలో ఇది జరిగింది. కొడుకు చెప్పినదంతా విని విద్య నిట్టూర్చింది. ప్రిన్సిపాల్ గారిని రేపు నేను కలుస్తాను అంది. విద్య మనస్సు తేలికపడింది. తన కొడుకు అల్లరి చేయలేదు. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. మీ యొక్క అమూల్యమైన విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఉంటానండి. థ్యాంక్ యూ.